దారి పొడుగునా అయోధ్య ప్రజలు శ్రీరాముడిపై పూలు జల్లుతూ స్వాగతాలు పలికారు. కైకేయి అంతఃపురం వచ్చాక శ్రీరాముడొక్కడే మందిరంలోకి వెళ్లాడు. అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్న తండ్రి దశరథుణ్ణి, ఆగ్రహంతో జుట్టు విరబోసుకొని ఉన్న కైకేయిని రాముడు చూశాడు. ఇద్దరికీ నమస్కరించాడు. కళ్లనిండా నీళ్లతో దశరథుడు రామా అని దీనంగా శ్రీరాముణ్ణి పిలిచాడు. అలాంటి స్థితిలో, అది కూడా కన్నీటితో, దశరథుణ్ణి శ్రీరాముడు ఎప్పుడూ చూడలేదు. తన తండ్రి ఏమీ మాట్లాడకపోవడం, దుఃఖంలో మునిగిపోవడం చూసి ఏం జరిగిందో అని కైకేయిని అడిగాడు. శ్రీరాముడికి దశరథుడు ఏమీ చెప్పలేకపోతున్నాడని కైకేయికి అర్థమైంది. వెంటనే మీ నాన్నగారి దుఃఖానికి కారణం నేను తీసుకున్న 2 వరాలే అని కైకేయి రాముడికి సూటిగా చెప్పేసింది. ఆ వరాలను నీవు నా ఆజ్ఞగా శిరసావహిస్తానని చెప్తే వాటి గురించి చెప్తానని కైకేయి రాముడి దగ్గర మాట తీసుకుంది. ఇచ్చిన మాట తప్పనని, ఆజ్ఞను శిరసావహిస్తానని శ్రీరాముడు కైకకు మాట ఇచ్చాడు. అప్పుడు తనకు దశరథుడు వరాలిచ్చిన సందర్భాన్ని, ఆ కథను చెప్పింది. ఆ 2 వరాలను ఇప్పుడు కోరానని, వాటిలో ఒకటి భరతుడికి పట్టాభిషేకం, రెండోది 14 ఏళ్లు నీ వనవాసమని కైకేయి ఏమాత్రం జాలి దయ లేకుండా శ్రీరాముడికి చెప్పింది. అంతేకాదు, ఆడిన మాటను తప్పని వాడివైతే ఇక్కడే పట్టాభిషేకం కోసం చేసుకున్న ఈ అలంకరణలు, పట్టువస్త్రాలు విడిచి నారవస్త్రాలు కట్టుకొని తక్షణం వనవాసానికి బయలుదేరాలని కైక శ్రీరాముణ్ణి ఆజ్ఞాపించింది.